వెల్కమ్ టు హెచ్‌కేఎస్ క్లాస్ రూమ్. మనము పవర్ ప్లేలో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. ఓకే. ఓకే. రండి చూద్దాం. డిస్కవర్డ్ ద ఓషన్ ఈస్ ద మరియానా ట్రెంచ్ విత్ ఎ డెప్త్ ఆఫ్ 11 కిలోమీటర్స్. అక్కడ చూడండి. మనకేమంటుందంటే ఇప్పుడు మనకు ఓషన్స్ ఉంటాయి కదా! అందులో డీపెస్ట్ అనమాట. ఓకేనా? ప్లేస్ ఏంటి సార్ అంటే మరియానా ట్రెంచ్ అనమాట. ఓకేనా? అది దాని డెప్త్ ఎంత సార్ అంటే లోతు ఎంత అంటే 11 కిలోమీటర్స్ అని ఇచ్చాడు. ఒకసారి చూడండి అది కూడా. ఓకే. రైట్. అది ఎందుకంటే ఇక్కడ చూడండి దాని మీద మనకు దాని దగ్గరలో ఇప్పుడు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి 31 ఫోల్డ్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుందంటే చూడండి 31కు 31 నుంచి మనకు 45 వరకు ఇచ్చాడు. 31కి మనకి ఎంత వస్తుందంటే 21.4 కిలోమీటర్స్. ఇవన్నీ కిలోమీటర్స్ చూడండి 33కి 80 ఇలాగనమాట. ఓకే. చూసారు కదా! సో ఇక్కడ 41కి ఎంత కిలోమీటర్స్ 42, 43, 45కి ఎంత వచ్చింది చూడండి ఒకసారి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 3,00,000. ఓకే. 3,50,617 అప్రాక్సిమేట్లీ అనమాట. ఓకేనా? సో 3,50,000 అంటే అప్రాక్సిమేట్లీ 45కి మనకు 45 ఫోల్డ్స్ చేసేటప్పటికి చూసారా మనకి ఎంత వచ్చింది 3,50,000 మరి కిలోమీటర్స్ 3,50,600 కిలోమీటర్స్ వచ్చిందమ్మా అప్రాక్సిమేట్లీ. అయితే మరి చూసారు కదా మరి డిస్టెన్స్ అంతే ఉంటుంది మనకి ఎర్త్ నుంచి మూన్కి ఇంచుమించుగా 3,00,000 సంథింగ్ ఎంతో ఉంటుంది. అందువల్ల మరి 45కే మనకు అంత డిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్ మైట్ బి హెర్డ్ టు digest the fact that after just 46 folds the thickness is more than ఎంత అవుతుంది 7 lakh kilometers. This is the power of multiplicative growth, also called exponential growth. దీన్ని ఏమంటారంటే ఇదిగో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సో చూసారు కదా ఇది ఎంత మనకు కొంచెం నమ్మడానికి అవకాశం లేకపోయినా కూడా మనం నమ్మాల్సి వచ్చిందనమాట. అంటే ఏంటి అంత నిజంగానే 7 lakh కిలోమీటర్స్ వచ్చింది చూసారు కదా! సో ఇది ఎందుకు ఇలా జరిగిందంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ గాడ్ కాదు. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఓకేనా? రైట్. అర్థమైంది కదా మీకు? సో లెట్ us అనలైజ్ ద గ్రోత్ అనమాట. మనం ఇప్పుడు ఆ గ్రోత్‌ని అనలైజ్ చేద్దాం. ఓకే. రైట్. ఎలా అనలైజ్ చేద్దామో చూడండి. సో ఒక్కసారి ఫోల్డ్ 4కి మనకు 0.16 వచ్చింది. ఫోల్డ్ 5కి 0.02, ఫోల్డ్ 9కి ఇంత వచ్చింది. ఫోల్డ్ 10కేమో ఇంత ఇది వచ్చింది. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్‌గా మీకు ఒక పాయింట్ ఇప్పటికే ఐడియా వచ్చి ఉండాలి నేను అనుకుంటున్నాను. సో ఏం జరుగుతుందంటే మనకు క్లియర్‌గా ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు ఏదో ఒక పేపర్ జనరల్‌గా 0.002 అన్నాడు యాక్చువల్‌గా. ఓకేనా? అది ఫస్ట్ ఆ పేపర్‌ని మీరు ఒక ఫోల్డ్ చేస్తే అంటే ఫోల్డ్ చెయ్యకముందు ఒక ఫోల్డ్ అంటే ఫోల్డ్ చెయ్యకపోతే 0.02 దాని థిక్‌నెస్. ఓకేనా? అది ఒకవేళ గాని మీరు ఒక్కసారి ఫోల్డ్ చేశారనుకోండి అవి 2 పేపర్స్ అవుతాయి కదా! మిడిల్‌లోకి మీకు ఫస్ట్ నేను చూపించాను కదా! మిడిల్‌లో మీకు ఖచ్చితంగా 2 ఐ మీన్ 2 అవుతుంది. అంటే డబుల్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అదే పేపర్ మీరు ఫోల్డ్ చేయడం వల్ల అదెంత అవుతుందంటే 4 అవుతుంది. అంటే 4 అవ్వడం అంటే ఇంకొక 2 రైజ్ అవుతుంది. ఇంకొక 4 ఏంటి చూడండి. ఓకే ఇది చూడండి 4. అదే 3 సార్లు గాని మీరు దాన్ని ఫోల్డ్ చేశారనుకో ఇంకొక 2 అంటే 8 అవుతుందన్నమాట. చూడండి 2 2 4 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారా? సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ఎన్ని సార్లు ఫోల్డ్ చేస్తే అంత పవర్ వస్తుందన్నమాట. అది ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అనమాట. ఎన్ని సార్లు ఫోల్డ్ చేస్తే దానికి ట్వైస్, దానికి మళ్ళీ ట్వైస్ అలా అవుతుందన్నమాట. సో అందువలన ఒకసారి అయితే 2 పవర్ 1, 2 సార్లు ఫోల్డ్ చేస్తే 2 స్క్వేర్, 3 సార్లు అయితే ఓకే 2 క్యూబ్ అలా అనమాట. సో ఆన్. మీకు అర్థమైందనుకుంటా. అది దాని పవర్ అనమాట. అంటే అలా మల్టిప్లై చేయడం వల్లనే మనకి ఇలా నెంబర్ అనేది చాలా పెద్ద నెంబర్‌గా మనకు రావడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అంటున్నాడు. ఓకేనా? రైట్. సో అందువలన అంత డిస్టెన్స్ వచ్చింది. ఓకే. రైట్. ఆఫ్టర్ 3 ఫోల్డ్స్ ద థిక్‌నెస్ ఇంక్రీజ్ 8 టైమ్స్. మీకు అదే చెప్పాను కదా ఇప్పుడు. సో ఇదిగో 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే. రైట్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, similarly from any point the thickness after 10 folds increase by 1024 times. ఓకే. అంటే 10 ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? మీకు 10 ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే మనకు జనరల్‌గా 10 ఫోల్డ్ చేస్తే 2 పవర్ 10 అనమాట. ఎంతమ్మా? 2 పవర్ 10. అంటే వాడు 1024 ఎందుకు ఇచ్చాడు? 1024 టైమ్స్ అనేది పెరుగుతుందని ఎందుకన్నాడంటే 2 పవర్ 10 వాల్యూ ఎంత సార్ అంటే 2 పవర్ 10 వాల్యూ 1024 అంటే 2 స్క్వేర్ 2 క్యూబ్
2 పవర్ 5 32, 2 పవర్ 6 64, అలా 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 మల్టిప్లై చేసుకుంటే 2 పవర్ 10 అనేది మరి 10 ఫోల్డ్స్ అంటే అదే కదా 2 పవర్ 10 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక 10 ఫోల్డ్ చేయాలంటే జాగ్రత్త వినండి. అంటే మనం ఇప్పుడు 10 ఫోల్డ్ చేయాలంటే దాన్ని 2 ఇంటూ 10 రాయడం కంటే 10 ఫోల్డ్స్ని సింపుల్గా 2 పవర్ 10 అంటే 10 ఫోల్డ్ చేశాను నేను అని చెప్పడము మనకు చాలా ఈజీ కదా. ఇదిగో అవును కదా, ఇలా రాయడం ఎంత సేవ్, మనకి ఏం సేవ్, ప్లేస్ సేవ్ అవుతుంది ప్లస్ టైము సేవ్ అవుతుంది. సో ఇలా సింబాలిక్గా మనం యూజ్ చేయడమే మనకు ఈ పవర్ ప్లే. ఓకేనా. సో అది ఈ చాప్టర్ మెయిన్ థీమ్. అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫోల్డ్. ఇక్కడ 0 to 10 మనం చేస్తే అది 1.024 నుంచి 0. అదే ఇక్కడ అదే వాడు ఏమంటే ఆ థిక్నెస్ ఎంత పెరిగిందంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి ఇప్పుడు, అంతే కదా. మీ అందరికీ ఐడియా ఉంది కదా దీని ఆన్సర్ కాదు ఇది. ఒకసారి చూడండి ఇది అంటే వాడు ఏదైనా సరే ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత ఎక్కువైంది అంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 10 ఫోల్డ్స్కేమో 1.024 సెంటీమీటర్స్, దాంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత పెరిగింది 1.02 ఇంక్రీజ్ అయింది. అలాగే 10 to 20 అయితే 10 పాయింట్, అలాగే 20 to 30 అయితే 10.7, ఇంత 2 కిలోమీటర్లు. ఇది మీటర్లు చూడండి, ఇది మీటర్లు, ఇది కిలోమీటర్లు. 30 to 40 అయితే చూడండి ఎంత వచ్చింది 1, ఇదిగో ఓకే 10,984.2 కిలోమీటర్స్. ఓకే అలా అనమాట. సో దీని ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ ఇక్కడ ఒకటి. ఇక్కడ విషయం ఏంటంటే ఎంత ఇంక్రీజ్ అయ్యాం, అసలు ఎన్ని టైమ్స్ అయిందో కావాలంటే మనము ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందంటే మనం సప్లై చేసాము. హౌ మెనీ టైమ్స్, ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది అనే దాన్ని మనము హౌ మెనీ టైమ్స్ ఇంక్రీజ్ అయింది అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ నంబర్ని ఫస్ట్ మనకి ఇది 10 కదా, ఇది 2 పవర్ అంటే 10 టైమ్స్, ఇది సింగిల్ అని మనం చేయకముందు దాన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1024 వచ్చింది. అలాగే ఇది 10 to 20 కదా, అంటే 10కేమో ఇది 20 టైమ్స్గా మీద దీన్ని కూడా డివైడ్ చేస్తే అంటే చూసారా మీరు ప్రతిసారి కూడా మనకు ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే 1024 టైమ్స్ మనకి ఇంక్రీజ్ అవుతుంది ప్రతి 10కి అనమాట. ఓకేనా. ఇది ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ అంటే ఇది 2 పవర్ 10 అనమాట. 2 పవర్ 10 టైమ్స్ ఇది మనకు ఎంత అంటే డిఫరెన్స్ అనమాట. ఇది వాడు ఇచ్చిన మీనింగ్. ఓకేనా. రైట్. ఒకసారి మొత్తం చూడండి. ద ఇనీషియల్ థిక్నెస్ ఆఫ్ పేపర్ వాజ్ 0.01 సెంటీమీటర్స్. అపాన్ ఫోల్డింగ్ వన్స్ ఇట్ థిక్నెస్ బికమ్స్ 0 అంటే ఒకసారి ఫోల్డ్ చేస్తే దాన్ని మీకు ఇందాక చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేసిన ఇదే వాడు మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. ఇంటూ 2 అంటే ఒకసారి ఫోల్డ్ చేస్తే ఇంటూ 2 చేయాలి, ఇంత వచ్చింది. ఒకవేళ ట్వైస్ 2 సార్లు చేస్తే థిక్నెస్ బికమ్స్ ఎంత అవుతుంది, ఇదిగో మళ్ళీ 2 సార్లు అంటే దానికి ఇంకో 2 టైమ్స్ అనమాట, అంటే ఎంత అయింది. ఓకే. ఆర్ చెప్పాను కదా మీకు 2 టైమ్స్ 2 into 2 అని రాయడం కంటే 2 స్క్వేర్ అని రాయడం బెటర్ కదా అది. అలాగే మళ్ళీ ఒకవేళ 3 టైమ్స్ అనుకోండి. ఓకేనా. ఫోల్డ్ ఇట్ థ్రైస్ అంటే 3 సార్లు చేస్తే అది ఇంటూ 3 అంటే 0.001 ఇంటూ 3 సార్లకి 2 into 2 into 2. ఓకే అలాగనే రాయొచ్చు, లేదా 0.001 ఇంటూ 2 పవర్ 3 అని కూడా రాయొచ్చు. 3 సార్లు ఫోల్డ్ చేస్తే ఇది ఇంత అవుతుంది. ఇదిగో 2 క్యూబ్. దీని ఆన్సర్ ఎంత అవుతుంది 0.008 సెంటీమీటర్స్. ఇక 4 టైమ్స్ ఆడు 2 పవర్ 4, 5 టైమ్స్ 2 పవర్ 5. అలా ఇంకా నువ్వు ఒకవేళ 7 టైమ్స్ అనుకోండి, ఇదిగో 2 into 2 into 2 3 4 5 6 7 ఇది 7 టైమ్స్ ఫోల్డ్ చేస్తే 0.01 అంటే 2 పవర్ 7 అనమాట. ఓకేనా. సో అది విషయం, 7 టైమ్స్ ఫోల్డ్ చేస్తారు. అదే ఒకవేళ n టైమ్స్. ఓకేనా. n ఇన్ టర్మ్స్ ఆఫ్ n అనమాట. ఇప్పుడు మనకు స్క్వేర్ నెంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ n స్క్వేర్ అండ్ క్యూబ్ నెంబర్స్ n క్యూబ్. ఓకే. ఒకవేళ n into n స్క్వేర్. ఓకే. n స్క్వేర్డ్ ఆర్ n రైజ్డ్ టు ది పవర్ 2 అని చదువుతాం. n స్క్వేర్ అనే మనం చదువుతాం, రైజ్డ్ టు ది పవర్ అని మ్యాక్సిమం నాకు తెలిసి ఎవరు చదవడు. ఓకేనా. రైట్. ఇప్పుడు n into n n క్యూబ్, రీడ్ యాజ్ n క్యూబ్. ఓకేనా. సో ఇది రైజ్డ్ పవర్ అని మళ్ళీ ఇచ్చాడు. అదే n into n పవర్ 4. చూసారా మీకు ఈ పవర్ అనేది మనకు ఎంత బాగా ఇంట్రడ్యూస్ చేశారో ఒక అర్థమైంది కదా మీకు ఇప్పుడు. సో ఎందుకు మనకు ఈ పవర్ అనేది వచ్చింది, ఈ పవర్ వల్ల మనకేంటి యూజు. చాలామంది ఏంటి పవర్స్ చేయడం వల్ల ఏంటి యూజు,
పవర్ వల్ల మనకి ఏంటి యూజ్, అసలు పవర్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే చూసారు కదా ఎంత బాగా మనకు పవర్ యొక్క యూజ్ ఏంటో ఎంత క్లియర్గా చెప్పాడు. సో అది అనమాట. ఓకేనా. సో మనకు తెలుసుకోకపోతే ఏం లేదు, తెలుసుకుంటే ఇలాగే ఇలాగే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. సరే రైట్. ఇప్పుడు ఇదంతా ఓకే మీకు ఎన్ని టైమ్స్ 2/10 ఇదిగో అవన్నీ చెప్పినవే. చూడండి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనము పవర్ జనరల్‌గా కొంతమంది చదవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎలా చదవాలి అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్‌ని క్లియర్ చేస్తాను చూడండి. 5/4 ఈజ్ రీడ్ యాస్ 5 రేజ్డ్ టు ద పవర్ 4 ఆర్ 5 రేజ్డ్ టు ద పవర్ 4 అని చదువుతా, లేదా 5 టు ద పవర్ 4 5 టు ద పవర్ 4 ఆర్ 5/4. ఇదిగో లాస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకుందాం. అంతే కదా, ఈజీగా ఉంది కదా. 5/4 అందులో 5 టు ద పవర్ 4 అని చదువుతారు, 5/4 అని చదువుతారు, 5 రైజ్ టు ద పవర్ 4 అంటారు. ఇది జనరల్గా పెద్దగా యూజ్ చేయము. 5/4 సింపుల్. ఓకేనా. ఆర్ 4/5 ఇది కన్ఫ్యూజ్గా ఉంటుంది అండి. అంటే ఇవన్నీ చదవచ్చు, బట్ ఏదో ఒకటి మనం ఫిక్స్ అయ్యి అది చదువుదాం. 5/4 అని చదువుతాం. అంటే ఇప్పుడు ఏదైనా నంబర్ చదివినప్పుడు అది ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది, అక్కడ ఏ నెంబర్ ఉన్నది అది ఇక్కడ రాయాలి, ఎన్నిసార్లు రిపీట్ అయింది అది పైన రాయాలి. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉండే 5 చూసుకోండి. 5 అనేది 4 టైమ్స్ రిపీట్ అయ్యింది అంటే 5/4 అని ఇలా రాస్తాం అనమాట. ఓకేనా. ఇది మనకి ఎన్ని టైమ్స్, హౌ మెనీ టైమ్స్ అనేది అక్కడ ఇండికేట్ చేస్తుంది. అది రైట్. ఇక చూడండి, విచ్ ఎక్స్ప్రెషన్ డిస్క్రైబ్ ద థిక్నెస్ ఆఫ్ షీట్ ఆఫ్ ఏ పేపర్ ఆఫ్టర్ ఇట్స్ ఫోల్డింగ్ 10 టైమ్స్. చూసారా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మంచి క్వశ్చన్ ఇచ్చాడు. ఒక పేపర్ని 10 టైమ్స్ ఫోల్డ్ చేస్తే ఇందులో ఏది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏది ఇందులో కరెక్ట్. ఇనీషియల్ థిక్నెస్ ఈజ్ ఏమంటున్నాడు, రిప్రజెంటెడ్ బై ద లెటర్ నెంబర్ వి. ఒకవేళ అది వి అంటే సపోజ్ మీకు ఇంత చెప్పాను కదా 0.001 అన్నాడు కదా, అలాగా ఇది ఒకవేళ దాని థిక్నెస్ వి అయితే, ఏదో ఒక నంబర్ వి అయితే, ఇప్పుడు 10 టైమ్స్ ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇందులో ఏది ఆన్సర్ అవుతుంది చెప్పండి ఒక్కసారి జాగ్రత్తగా. ఇందులో ఏమవుతుంది, 10v అవుతుందా, 10+v అవుతుందా, 2 × 10 × v అవుతుందా, ఇంకా 2/10 అవుతుందా, ఏమవుతుంది, 2/10 కాదు, ఇది 2/10 × v, ఇది రైట్. ఓకేనా. ఎందుకు చెప్పండి, v అనేది మనము ఇది చెప్పాం కదా 0.001 ఇంటూ ఏమవుతుంది, ఇది ఎన్నిసార్లు అన్నావు 2/10, ఇది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ 0.0 తీసుకుంటాం, మరి v అన్నాడు కాబట్టి ఈ ప్లేస్లో v పెడితే v × 2/10 × v ఎలాగైనా ఒకటే. ఓకే, ఇది ఆన్సర్ అని అవుతుంది. ఓకేనా. ఓకే రైట్, అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ పేజ్ చూడండి. ఎక్స్ప్రెస్ ద నంబర్ 32,400 యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ రిప్రజెంట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ దైర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. చూసారా క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఓకేనా. సరే ఒక్కసారి చేద్దామా, ప్రైమ్ ఇది చేద్దాం, తర్వాత మనము మిగతా సమ్స్ కూడా ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా రైట్. ఒకసారి చూడండి, దీన్ని చేద్దాం చూడండి ఒకసారి. 2 టేబుల్లో చేద్దాం ఒకసారి. ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చేయాలమ్మా, ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చేయాలి. చూడండి ఇది చూడండి, 2 1s are 2, 2 1s are 2 అంటే ఇప్పుడు ఇక్కడ 2 పోతే ఇంకెంత ఉంటుంది, 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంది, 12 కదా. 12 ఎక్కడ వస్తుంది, 12 అనేది 2 టేబుల్లో 2 6s are 12. ఓకే అయిపోయింది, 12 పోయింది, ఇంకా 4 ఉంది, 2 2s are 4 0 0. ఓకే 16,200 వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ 2 టేబుల్లో చేయాలి. 2 8s are 16, 2 1s are 2 0s are 2 0s are 81 చూసినట్టే మనకు 3 టేబుల్ గుర్తు రావాలమ్మా, ఎందుకంటే 8 + 1 ఎంత 9 కదా. సో ఇది 3 టేబుల్లో అవుతుంది అనమాట. అంటే 2 డిజిట్ మొత్తం ఇక్కడ ఏవైతే డిజిట్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 3 టేబుల్లో ఉందనుకోండి, మనం 3 టేబుల్లో డివైడ్ చేయొచ్చు అనమాట. సో చూడండి ఒకసారి 3 టేబుల్లో చేద్దాం. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ 5 టేబుల్లో చేయొచ్చు, లేకపోతే 2 టేబుల్లో కూడా చేయొచ్చు, ఎందుకు జీరోస్ ఉన్నాయి. కానీ 381 కాబట్టి 3 టేబుల్ అవుతుందని మీకు ఒక ఐడియా ఉంటే ఈజీ అవుతుందని నా ఉద్దేశం. సరే ఓకే, ఇప్పుడు 3 టేబుల్లో 3 చేస్తే 3 2s are 6. ఓకే 3 2s are 6, ఇంకెంత ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, 21. సో 3 7s are 21 0 0. మళ్ళీ 3 టేబులే కదా, అగైన్ 3 టేబుల్, 3 9s are 3 0s are 3 0s are, అగైన్ మళ్ళీ 3 టేబుల్, 3 3s are 0 0, అగైన్ 3 టేబుల్, 3 100s are. ఓకేనా. ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ
కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇప్పుడు 5 టేబుల్ గానీ, 2 టేబుల్ గానీ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 250 ఈజ్ 100. ఓకేనా? అంతే కదా! 250 ఈజ్ 15 ఎలా రాయొచ్చు? 5 టేబుల్ 5 టెన్స్ ఓకే. మళ్ళీ 5 టూస్ ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారు చూడండి ఒకసారి. ఎంత పెద్ద నెంబర్ వచ్చింది చూడండి ఒకసారి. దీన్ని ఎలా రాస్తామంటే ఎన్ని ఫస్ట్ టూలు చూద్దాం ఎన్ని వచ్చాయి. 1 చూడండి 1 2 1 2 3 4 అంటే ఈ నెంబర్ని నువ్వు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాయాలంటే ఏదైతే 32,400 ఉందో దాన్ని ఎలా రాయాలంటే 2 power 4 ఒకటి వచ్చింది ఇంటూ తర్వాత 3's ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇది కూడా 3 power 4 ఓకేనా? 3 power 4. ఆ తర్వాత 5's ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 5's 1 2 ఉన్నాయి. సో 5's 1 2 ఉన్నాయి కదా. దీన్ని ఎలా రాస్తారు? 5 స్క్వేర్. చూసారా? దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఏది? ఈ నంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అర్థమైంది కదా? రైట్. థ్యాంక్ యూ. సో అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను అందరికీ కూడా. అందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో చూసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు పెద్ద నష్టమేమి ఉండదు, ఇంకా యూజే అవుతుంది. సో ఏమైనా వీడియోస్ అనేవి మీకు అప్డేట్గా వస్తుంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తూనే ఉంటుంది. సో కంపల్సరీగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.